గురించి మనం ఆలోచన చేస్తూ దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఈ వారము అదే పాఠాన్ని, పరలోకం అనే అంశాన్ని మనం ఆలోచన చేద్దామండి. పరలోకాన్ని గురించి మనం ఆలోచన చేయకముందు ఎక్కువసేపు పోయిన వారం అంతా ఎక్కువగా దేని మీద దృష్టి పెట్టాము అని అంటే ఈ భూమి మీద ఎక్కువ ఆలోచన చేసామండి. ఈ భూమి మీద మనం ఉన్నాం. ఈ భూమిని సృజించింది యెహోవా. ఈ భూమిని సృజించింది యెహోవా దేవుడు, మన కన్న తండ్రి ఈ భూమిని సృష్టించాడు. మనం ఈ భూమి మీద నివసించడానికి తండ్రిని దేవుడు ఒక మానవుడికి ఏవేవి అవసరమో ప్రతిదాన్ని సమకూర్చాడండి దేవుడు. ప్రతిదాన్ని సమకూర్చాడండి దేవుడు. ఈ భూమి మీద ఉన్న సమస్తము ఎవరి కొరకు దేవుడు సృజించాడంటే కేవలము తన పిల్లలైనటువంటి మనందరి కొరకు ఆయన ఈ భూమిని సృజించారండి. ఈ భూమి మీద మనం అనుభవిస్తున్నటువంటి ఏదైనా సరే, స్వచ్ఛమైన గాలి, మనం త్రాగే నీరు, మనం తింటున్న ఆహారము, మనం అనుభవిస్తున్న ప్రతి విధమైనటువంటి ఆ సుఖాలు దేవుడు మనల్ని ప్రేమించి దయచేసినటువంటి ఈ ప్రకృతి గొప్ప ఆశీర్వాదం అండి. ఈ భూమి మీద మన కొరకు సిద్ధపరిచి ఉంచినటువంటి ప్రతిదీ కూడా చాలా శ్రేష్టమైనవండి. ఒకవేళ మనం తయారు చేసుకుంటే అవి అంత శ్రేష్టత ఉంటుందో ఉండదో మనకు తెలియదు, కానీ దేవుడిచ్చినటువంటి ప్రతి వస్తువు, ఆహార పదార్థాలు ఏంటి, మనం వాడుకుంటున్న ఏవైనా సరే చాలా శ్రేష్టమైనవి దేవుడిచ్చాడండి ఈ భూమి మీద. ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువుల గురించి ఆలోచన చేసాం, చెట్ల గురించి ఆలోచన చేసాం, పాములు, జలచరాలైనటువంటి చేపల గురించి ఆలోచన చేసాం, చాలా ఆలోచన చేసామండి మనం. ఈ భూమి మీద ఉన్నది చాలా గొప్పవి. ఇంకో విషయం ఏంటంటే ఈ భూమి మీద ఉన్నవి ఇంకా మనం చాలా విషయాలు తెలుసుకోలేదండి, ఇంకా మనం చాలా సంగతులు వినలేదండి, ఇంకా చాలా ప్రదేశాలు చూడలేదండి. దేవుడు ఈ భూమి మీద ఉంచినటువంటి అద్భుతాలు చాలా మన కంటికి ఇంకా కనబడలేదండి. ఈ ప్రపంచమంతా మనం ఒకసారి గమనిస్తే ఎన్నో విచిత్రమైనవి కనబడుతూ ఉంటాయండి. ఇవన్నీ దేవుడు ఎందుకు సిద్ధపరిచాడంటే మన యోగక్షేమాల కొరకు, మనల్ని ఆనందింపజేయడానికి, మనల్ని ప్రేమిస్తున్నాననే ఆ సాంకేతికము ఈ భూమి మీద ఎన్నో సంగతులు ఉన్నాయండి. మనల్ని ప్రేమించి ఎన్నో సమకూర్చాడు దేవుడు. ఇది ఎందుకు చెప్తున్నాను, ఎందుకు ఇంత సమయాన్ని కేటాయించాను ఈ భూమి మీదకేనంటే, తన పిల్లల కొరకు ఈ భూమి మీద అంత శ్రేష్టమైనవి ఇచ్చినప్పుడు, అన్ని శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఈ భూమి మీద పెట్టినప్పుడు, అంత అద్భుతమైనటువంటి ప్రకృతిని తన పిల్లల కొరకు సిద్ధపరిచినప్పుడు, శాశ్వతము కాని ఈ భూమి మీద, అశాశ్వతమైనటువంటి ఈ భూమి మీద ఇంత అద్భుతమైనటువంటి అందమైన ప్రకృతిని ఇచ్చాడు, అందమైన జీవితాన్ని ఇచ్చాడు. ఇక శాశ్వతమైనటువంటి పరలోకంలో ఇంకెంత అద్భుతాన్ని మన కళ్ళ ముందు పెట్టబోతాడు, ఇంకెంత ఆనందాన్ని నింపబోతాడు. ఇక్కడ అనుభవిస్తున్నటువంటి శ్రేష్టమైన వాటి కంటే ఇంకెంత శ్రేష్టమైనది పరలోకంలో సిద్ధపరిచి ఉంటాడో ఆలోచించాలి మనం అందరమని ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రకృతి గురించి ఎక్కువసేపు సుదీర్ఘంగా ఆలోచించామండి. చాలా వింత ప్రదేశాలు, వింత జంతువులు, చాలా విచిత్రమైనవి ఉన్నాయండి. ఇవన్నీ చెప్పుకుంటూ ఒక మాట గుర్తు చేశాను మీకు. ఏంటి అనంటే, ఇంత విచిత్రమైన వాటి మధ్యలో ఏ జంతువులలో లేని, పక్షులలో లేని ప్రేమ మానవుల మధ్యలో, కుటుంబాల్లో పెట్టాడు అని చెప్పానండి.
కదండి. ఈ ప్రకృతిలో ఎన్నో వింతైన విషయాలు చూస్తున్నాము, ఎంతో ఆనందాన్ని చూడగలుగుతున్నాము, ఎంతో అనుభవిస్తున్నాము, సంతోషిస్తున్నాము. అంతకంటే విలువైనది, అంతకంటే ఆనందాన్ని మనం పొందుకోగలిగేది ఏమిటి అని అంటే, కుటుంబంలో పిల్లల మధ్య ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ, ఏమంటే బంధువుల మధ్య ఉన్న ప్రేమ. ఈ ప్రేమ మరి ఎక్కడ కూడా దొరకదు అని ఎక్కువసేపు మనం ఆలోచన చేసామండి. ఇంతలాగా ఈ భూమి మీద దేవుడు సిద్ధపరిచినప్పుడు, ఇక పరలోకం అనే ఆ లోకంలో, ఆ దేశంలో దేవుడు ఇంకెంత విలువైనవి మన కొరకు సిద్ధపరిచుంటాడు, సిద్ధపరిచుంటాడు. ఈ భూమి మీదే మనం ఆశ్చర్యపోయిన సంగతులు చూస్తూ ఉంటే, ఇక్కడ మన శాశ్వత కాలం బ్రతకం, ఎక్కువ కాలం మనం ఉండం. ఏ ఒక్కరము కూడా, మన తాతలైనా ముత్తాతలైనా ఎవరైనా సరే, ఈ భూమి మీద బ్రతుకుతూ జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజున ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వారమే. అయితే కన్న తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు శాశ్వతంగా తన పిల్లల్ని ఉంచే ప్రదేశాన్ని ఇంకెంత అద్భుతంగా ఉంటుంది, ఇంకెంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ మనం పొందుకునే ఆనందానికంటే ఇంకెంత గొప్ప ఆనందాన్ని పొందుకోగలుగుతాం అనే దాని మీద ప్రతి క్రైస్తవులు దృష్టి పెట్టాలి, మనం అందరం ఆలోచించాలనే ఉద్దేశంతో ఎక్కువసేపు దీన్ని నేను కొనసాగిస్తున్నానండి. పరలోకం అంటే మనం చనిపోయిన తర్వాత దేవుడిచ్చే గొప్ప గొప్ప ఆధిక్యత అని చెప్పుకొని ముగించేసుకోవచ్చు. కానీ శాశ్వతము కానీ ఈ భూమిని ఎంత అద్భుతంగా సృష్టించినప్పుడు, ఇంత అమోఘంగా మన కళ్ళ ముందు పెట్టినప్పుడు, తన పిల్లల కొరకు శాశ్వతం బ్రతికే, నిత్యము జీవించే ఆ పరలోకపు దేశాన్ని ఇంకెంత అద్భుతంగా సృష్టించుంటాడు, ఇంకెంత అద్భుతంగా అమూల్యంగా సృష్టించి ఉంచుంటాడు. అది ఆలోచించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అయితే ఈ భూమిని సృష్టించింది ఎవరండి? దేవుడే. అయితే ఈ పరలోకాన్ని కూడా సృష్టించింది దేవుడేనండి. ఈ భూమిని సృష్టించింది ఆయనే, దీన్ని స్థాపించింది ఆయనే అని మనం ఒక వచనాన్ని చదివాం. ఏ వచనాన్ని చదివామండి? కీర్తనల గ్రంథంలో 89వ కీర్తన 11వ చరణంలో ఒక మాట వ్రాయబడిందండి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతయు నీవే స్థాపించితివయ్యా. ఎవరు స్థాపించారండి? యెహోవా దేవుడే ఈ భూమిని సృష్టించాడు. ఇక మరెవరు దీన్ని సృష్టించలేదండి. దానంతటా అదే ఉద్భవించలేదండి, దేవుడే సృష్టించాడండి. పరలోకాన్ని కూడా సృష్టించింది ఎవరు? సామెతల గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనంలో పరలోకాన్ని సృష్టించింది ఎవరటండి? ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి మాటలో ఆ మాట వ్రాయబడిందండి. యేసుక్రీస్తు ప్రభు వారు అండి తన పిల్లల కొరకు సిద్ధపరిచినటువంటి పరలోకాన్ని చూసి ఆయన ఏం చేస్తున్నారటండి? సంతోషిస్తున్నాడటండి, ఆనందిస్తున్నాడటండి. ఈ పరలోకములో తన పిల్లల్ని ఈ భూమి మీద నుండి పరలోకానికి షిఫ్ట్ చేసే ఆ ప్రక్రియ, తన పిల్లల కొరకు యెహోవా దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ పరలోకాన్ని బట్టి, తన పిల్లల్ని ఈ భూమి మీద నుండి తన పరలోక రాజ్యములో, పరలోక దేశములో, ఆ మహాపట్టణములో పెట్టబోతున్నటువంటి సంగతులను చూసటండి యేసుక్రీస్తు ప్రభువారటండి ఈ పరలోకాన్ని కలుగు చేసిన విధానాన్ని, ఆ పరలోకపు వారసులు అవడానికి సృష్టించిన నరులను చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారటండి? ఆనందిస్తున్నారట, సంతోషిస్తున్నారటండి. మీరు ఎవరైనా ఆలోచన చేయండి. తల్లిదండ్రులు కష్టపడి ఒక అందమైన ఇల్లును కట్టి, ఆ పిల్లల కొరకు మేమున్నా లేకపోయినా నా బిడ్డలు దాంట్లో బ్రతుకుతారు అని ఆలోచన కలిగి కష్టపడి దాన్ని కట్టిన తర్వాత ఏమండి, తల్లిదండ్రులు ఆ పిల్లలు దాంట్లో బ్రతుకుతారు, మేమున్నా లేకపోయినా, మేము సంపాదించి పెట్టకపోయినా వాళ్ళు దాంట్లో జీవిస్తారు అని
ఆలోచన వచ్చిన తర్వాత వాళ్ళు ఆనందాన్ని ఎలా కలిగి ఉంటారో యేసుక్రీస్తు ప్రభువారటండి, యేసుక్రీస్తు ప్రభువారటండి యెహోవా దేవుడు కలుగు చేసిన పరలోకాన్ని బట్టి, ఆ నరులను కలుగు చేసిన విధానాన్ని బట్టి మీరు ఆలోచించేయండి. ఈ భూమి ఆయన దగ్గరికి వెళ్ళదు. ఈ భూమిలో ఉన్నటువంటి వృక్షాలు ఏమండి, ఎంతో ఎత్తుగా ఉన్నటువంటి బంగళాలు, ఎంతో విలువైనటువంటి బంగారము, ఏమండి వజ్రాలు, వైడూర్యాలు, కొండలు, లోయలు, సముద్రాలు, సముద్రములో నివసిస్తున్నటువంటి పెద్ద పెద్ద మత్స్యాలు, ఇవేమి ఆయన దగ్గరికి తీసుకువెళ్ళటండి. ఇవేమి శాశ్వతం కాదటండి. ఒక్క నరులు మాత్రమే పరలోకాన్ని చేరుకుంటారటండి. ఈ పరలోకాన్ని సృష్టించింది ఎవరన్నారండి? యెహోవా దేవుడండి. ఆ పరలోకాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభువారు సంతోషించారటండి. ఈ రోజున మనకి పరలోకం గురించిన అవగాహన ఉండాలండి. పరలోకము ఎంత విలువైనదో, పరలోకము ఎంత అమూల్యమైనదో, వెలకట్టలేనిది, మనం ఎవరం పొందుకోలేనిది, అది మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఆ పరలోకములో ప్రవేశపెట్టాలని దేవుడు కోరిక కలిగి ఉన్నాడు. ఆయన సంకల్పం అది, ఆయన సంకల్పంలో మనమందరం ఉన్నాము అని మనం గ్రహించగలిగినట్లయితే ఈ పరలోకాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం నిర్లక్ష్యం చేయమండి. ఈ పరలోకంలో ప్రవేశించడానికి మనం ప్రయత్నం చేస్తాం, మనం ప్రయాసపడతాం. ఈ పరలోకంలో ప్రవేశించాలంటే నేను ఎలా బ్రతకాలి, దానికి హక్కుదారుని కావాలంటే నేను ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే అందులోకి ప్రవేశించగలుగుతాను, ఎలా బ్రతికితే అందులో అడుగుపెట్టగలుగుతాను, నేను ఏమేమి మార్చుకోవాలి, తండ్రిని ఏమేమి అడగాలి, నేను ఎంత లోబడితే అది నాకు ఇస్తాడు దేవుడు అని ఆ పరలోకం గురించి మనం ఆలోచన కలిగి ఉండాలండి. పరలోకం గురించి ఆలోచన కలిగి ఉండాలండి. ఈ భూమి మీద దేన్ని పొందుకోవాలైనా సరే, ఏది పొందుకోవాలైనా, దేన్ని పొందుకోవాలైనా ప్రతి ఒక్కడికి అర్హత ఉండాలి కదండి. ఆఖరికి అన్నం తినాలన్నా కష్టపడితేనే అన్నం వస్తుందండి. పిల్లలు భవిష్యత్తులో బాగుపడాలన్నా వారు చదువుకుంటేనే బాగుపడతారండి. నేను ఒకరు మాట్లాడుతూ పెళ్ళికి ఒక అర్హత ఉంటుంది అన్నారండి. పెళ్ళికి ఒక అర్హత, నిజమే, పెళ్ళికి ఒక అర్హత ఉంటుందండి. వయసు రావాలి, ఏమండి, భార్యను పోషించగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి, ఒక కుటుంబాన్ని నడిపించగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి, ఒక ఉద్యోగం ఉండాలి. దానికి అర్థం ఏంటంటే భార్యని పోషించగలిగడానికి ఏదో ఒక పని ఉండాలి. ఒక ఉన్నతమైన ఉద్యోగం సంపాదించాలంటే చదువులో ముందుకు సాగాలి. బాగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం వస్తుందండి, కష్టపడిన వాడే సంపాదించగలుగుతాడండి. ఇలా ఈ భూమి మీద ఏది కావాలన్నా సరే అర్హత అండి. శాశ్వతము కానీ ఈ భూమి మీద ఇంత అర్హతలు అడుగుతూ ఉంటారండి. బ్యాంకు వాడు లోన్ ఇవ్వాలంటే ఏమండి, ఆధార్ కార్డు దగ్గర నుంచి, ఏమండి, మన గృహ పత్రాల దగ్గర నుంచి, మనకున్న ప్రాపర్టీ, ప్రతిదీ వాడిచ్చే, ఆ బ్యాంకు వారు ఇచ్చే 1 లక్ష రూపాయలకో 2 లక్షల రూపాయలకో ఏం చేస్తారంటే మన ఆస్తి అంతా వారు తనఖా పేరు రాసేసుకుంటారండి. ఇలాగ దేనిలోనైనా సరే, ఎందులోనైనా సరే అర్హత కావాలండి. కానీ ఇంత శ్రేష్టమైనటువంటి పరలోకాన్ని పొందుకోవాలంటే మానవులుగా మనం చేయవలసినవి చాలా ఉన్నాయి. అవి చూసే ముందు అసలు ఈ పరలోకం గురించి తీక్షణంగా ఆలోచన చేద్దాం. ఈ భూమి శ్రేష్టమైనదని ఆలోచన చేశాం. ఈ భూమి మీదే మనం అందరము ఉన్నాం. ఈ భూమి గురించి మనకు బాగా తెలుసు. ఈ భూమిలో ఏమేమి లభ్యమవుతున్నాయి, ఈ భూమి మీద ఏ పంటలు పండుతున్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది ఈ భూమి మీద గురించి మనకు బాగా తెలిసింది. ఎందుకంటే మనం ఈ భూమి మీద ఉన్నాం కనుక, ఈ భూమి మీద బ్రతుకుతున్నాం కనుక, ఈ భూమి మీద ఏమేమి సదుపాయాలు ఉన్నాయో, ఏ ప్రాంతంలో ఏం దొరుకుతుందో, ఏ ప్రాంతాల్లో ఏది దొరకదో, ఈ భూమి ఎంత వైశాల్యం కలిగి ఉంది, ఏమండి, అన్నిటి గురించి మనకి ఈ భూమి మీద గురించి చాలా మట్టుకు తెలిసాయండి. కానీ పరలోకం గురించి మనకి ఇంత కూడా తెలియదు కదండి. మనకి గోరంత కూడా తెలియదండి, ఇంత విషయం కూడా తెలియదండి. కానీ పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు దేవుడు దాచి ఉంచాడండి.
ఆ శ్రేష్టమైనటువంటి ఆ దేశములోకి, ఆ అమూల్యమైనటువంటి పట్టణములోనికి మనం ప్రవేశించడానికి దేవుడు చాలా సంగతులు ఆ బైబిల్ గ్రంథంలో, దేవుని గ్రంథంలో గుప్తపరిచించాడండి దేవుడు. మనం ఒక్కొక్కటి ధ్యానించగలిగితే, అర్థం చేసుకోగలిగితే దాని యొక్క విలువను మనం తెలుసుకోగలుగుతాము. మరెప్పుడు కూడా దాన్ని మనము టేక్ ఇట్ ఈజీగా తీసుకోలేమండి. మనకు నరకం అంటే చాలా భయం కదండి. నరకం అంటే బాగా భయం. ఎంత భయం అంటే అమ్మో నరకం వద్దు అని అంటామండి. ఒక్క మాటలోనే నరకం వద్దు అనుకుంటాం. ఎందుకంటే అది బాధను కలిగిస్తుంది ఏమండి, చాలా శ్రమతో కూడుకున్నది, దాన్ని అనుభవించలేమన్న సంగతి మనం తెలిసి కనుక నరకం వద్దు అనుకుంటామండి. కానీ పరలోకం వచ్చేసరికి ఏదో తెలియని చిన్న నిర్లక్ష్యం అండి. చిన్నది కదండి, చాలా పెద్ద నిర్లక్ష్యం అండి. ఏదో మనం బాప్తిసం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటాం, ఏమో తెలియదు. కానీ క్రీస్తుని అంగీకరించిన తర్వాత, రక్షణలోకి అడుగుపెట్టిన తర్వాత దేవుడు పరలోకం ఇచ్చేస్తాడు అనుకుంటాం, ఏమో తెలియదు. కానీ పరలోకం గురించి ఎవరు అంత తీవ్రంగా ఆలోచించట్లేదండి. పరలోకం గురించి ఎవరు అంత తీవ్రంగా ఆలోచించట్లేదండి. ఒక్కొక్కటిగా మనం పరలోకం గురించి ఆలోచన చేద్దామండి. ఈ భూమి ఎక్కడుందండి? అంతరిక్షంలో కొన్ని గ్రహాల మధ్యలో ఈ భూమి వేలాడుతుందండి. వేరే గ్రహానికి వెళ్ళి ఈ భూగ్రహం ఎలా ఉంటుందో కూడా చూడగలిగామండి మనం. అవునా కదండి? ఈ భూమి బయట నుండి చూస్తే, ఈ భూమి మీద నుండి కాకుండా బయట నుండి చూస్తే ఈ భూమి ఎలా ఉంటుందో చూసామండి. దేవుడు అంత గొప్ప కృపనిచ్చాడండి. మన తాతలకు లేదండి అది కదండి, మన ముత్తాతలకు ఉందండి. ఈ భూగోళాన్ని చూడగలిగే అవకాశం వాళ్ళకి లేదండి. ఎందుకంటే ఈ మన 2020లో అంటే ఈ 2000 సంవత్సరాల్లో మనం ఆ భూగోళాన్ని చూడగలుగుతున్నామండి. చంద్రమండలంలోకి వెళ్ళిన తర్వాత ఈ భూమిని చూసినప్పుడు ఆ భూమి కనబడిందండి. చంద్రమండలంలోకి వెళ్ళారండి, మార్స్ మీదకి వెళ్ళారండి, ఇతర గ్రహాల మీదకి వెళ్తున్నారండి. శాటిలైట్ ద్వారా ఈ భూమి మీద ఏం జరుగుతుందో ఇంకా మనం పరిశోధనలు చేస్తున్నామండి మానవులు. ఈ భూమి మీదకి తుఫాను ఎంత ప్రభావంతో రాబోతుంది, మేఘాలు ఎంత దట్టంగా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఏ దేశంలో ఉన్నాయని శాటిలైట్ అంతరిక్షంలో నుండి ఈ భూమి మీద పరిశోధించగలుగుతున్నాడండి మానవుడు. కానీ ఇప్పటికింకా కనిపెట్టలేనిది ఏమిటి అంటే దేవుడు నివసించే చోటు. మానవుడికి అంతు చిక్కని ప్రదేశం ఏమైనా ఉంది అని అంటే దేవుడు నివసించే ఆ చోటు, దేవుని సింహాసనం, పరలోకములో నివసిస్తున్నటువంటి దేవదూతల సమూహం ఇంకా ఎవరు చూడలేదండి. కానీ ఒక ఆయన ఫోటో పెట్టాడండి. పరలోకాన్ని ఓ శాటిలైట్ ఫోటో తీసిందని పెట్టాడండి. పరలోకాన్ని ఎవరో ఫోటో తీసారటండి, ఒక శాటిలైట్ అటండి ఫోటో తీసిందటండి. నేను చూడలేదండి, ఏం చూపిస్తాడని ఆతృతపడి కూడా చూడలేదండి. ఎందుకంటే అనవసరం అండి. ఇక పరలోకాన్ని చూసేస్తే, పరలోకాన్ని ఫోటో తీయగలిగితే అమ్మో, సమీపింపరాని తేజస్సులో ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడండి. సమీపింపరాని తేజస్సులో ఆయన అమరత్వం కలిగి ఉన్నాడటండి. సూర్యుని సమీపించగలుగుతామండి? సూర్యుని సమీపించలేమండి. అటువంటిది సూర్యుని సృష్టించినటువంటి, సూర్యుని కంటే తేజోమయుడు, సూర్యుని కంటే మహిమ కలిగిన వాడు, సూర్యుని కంటే ప్రకాశవంతమైనటువంటి యెహోవా దేవుణ్ణి, ఆయన నివసిస్తున్నటువంటి పరలోకాన్ని ఫోటో తీయడమా? కళ్ళుతో చూస్తేనే ఏమైపోయాడండి అపోస్తుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభువాన్ని దూరం నుండి చూస్తేనే ఏమైపోయినాయి? కళ్ళు పొరలు కమ్మేశాయి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రకాశాన్ని, ఆయన మహిమను చూడలేక అలా ఆకాశంలో ఒక కళ్ళు పెట్టి చూడగానే కళ్ళు వెంటనే పొరలు కమ్మేసేటండి. ఇంచుమించు చాలా దినాలు ఆ పొరలు పోలేదండి. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే ఆ పొరలు పోయాయండి. దూరం నుండి యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తే, పరలోకం నుండి మధ్యాకాశంలోకి వచ్చాడు పౌలుని దర్శించడానికి, పౌలుతో మాట్లాడడానికి. ఆయన స్థలాన్ని విడిచిపెట్టి మధ్యలోకి వచ్చాడు. ఈయన భూమి మీద నిలబడి మధ్యాకాశం వైపుకు చూస్తేనే
పొరలు ఊడిపోతే, పొరలు అలా అంటుకుపోతే, కళ్ళు తట్టుకోలేకపోతే కెమెరా ఏమైపోద్దండి? కెమెరా ఏమైపోద్దండి? అది ఎంత దూరంలో ఉన్నా సరే మాడి మసి అయిపోదండి. అవునంటారు కదంటారండి. మన సెల్ పట్టుకెళ్ళి, మన ఫోటో పట్టుకెళ్ళి ఆ గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టండి, ఫోటో తీస్తుందండి, కాలిపోద్దా? కరిగిపోద్దండి. మనం సృష్టించిన మంటకే అంత ప్రభావం ఉంటే దేవుడు సృష్టించినటువంటి ఆ మహిమకి ఎంత విలువ ఉంటుందండి, ఎంత శక్తి ఉంటుందండి. పరలోకాన్ని మనం చూడలేదండి, కానీ దాని గురించి అవగాహన, ఆ పరలోకం ఎలా ఉంటుందో దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించిచ్చాడండి. ఒక్కొక్కటికి మనం ఆలోచన చేద్దామండి. ఈ పరలోకం అనే మాటకు అర్థం నిత్యానందం ఉండే చోటండి. ఆ పరలోకంలో ఏముంటుందండి? నిత్యానందం ఉండే చోటు. ఈ భూమి మీద శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. చాలా శ్రమలతో కూడుకున్నటువంటి జీవితం, దుఃఖంతో కూడుకున్నటువంటి జీవితం. దేవుడు నిత్యము ఆనందంగా ఉండే ఒక చోటుని సిద్ధపరిచాడటండి మానవుడికి. అంతే కదండి. మహోన్నతుడు, పరిశుద్ధుడు, సర్వోన్నతుడు నివసించే ఆ చోటండి పరలోకం అంటే. ఈ పరలోకం ఎక్కడుంది? బైబిల్ని అడిగితే ఈ పరలోకం ఎక్కడుంది? ఈ పరలోకం ఎక్కడుంది? ఏ ప్రాంతంలో ఉంది? ఏ చోటులో ఉంది? ఎవరూ చెప్పలేరండి. ఏదో ఫోటోకి దొరికేసింది, పరలోకం ఫోటో తీసేసాము అనడానికి వీలు లేదండి. అయితే కొన్ని మాటల ద్వారా మనం ఆలోచన చేద్దాం. ఈ పరలోకం ఎక్కడుంది అని ఆలోచన చేసినప్పుడు మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతామండి. మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు, చాలండి, ఆయన నివాస స్థలం ఎక్కడుందటండి? అంతే చెప్పాడండి. ఇంకా పరలోకం ఎక్కడుందని మనం ధ్యానిస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో ఆలోచన కలిగి ఉంటే ఆకాశం ముందు ఉన్నదన్నాడండి. అంతేనండి. ఆయన నివసించే స్థలం ఎక్కడుందటండి? ఆకాశం ముందు ఉన్నదటండి. మరి కంటికి కనబడుతుంది ఆకాశం? ఆకాశంలో పరలోకం కనబడుతుందండి? పరలోకం కనబడతలేదండి. బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే, ఈ భూమి మీద నుండి, లేకపోతే ఈ భూమి మీద మనం ఆకాశం చూస్తున్నామే, అది మొదటి ఆకాశం అటండి. ఏ ఆకాశం అండి? మొదటి ఆకాశం అటండి. 7 ఆకాశ మండలాలు చెప్పారండి. 7 ఆకాశ మండలాలు ఉన్నాయటండి ఈ భూమి మీద నుండి పైకి చూస్తే. ఒక ఆకాశాన్ని అందిపుచ్చుకోవాలంటేనే మన జీవితం సరిపోవట్లేదండి. ఎంత వెళ్ళినా, శాటిలైట్ ఎంత వెళ్ళినా ఆకాశం కనబడుతూనే ఉందండి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఆకాశమందు ఆయన నివాస స్థలము ఉందట. మరో చోట ఉంటుందండి, ఆకాశము నా సింహాసనము, భూమి అంటే ఆకాశ మండలములో పరలోకం ఉంది. అంతవరకే తెలుసండి మనకే. ఇంకో వచనం ఉందండి, దాన్ని ఆధారం చేసుకుని మరో మాట చూద్దాం. చూడండి, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి అండి. అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసినది ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెబుదును. క్రీస్తునందున్న యొక్క మనుషుని నేను ఎరుగుదును.
అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు, చాలండి, ఎన్నో ఆకాశమునకు కొనుపోబడ్డాడటండి. ఎన్ని ఆకాశాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారండి. 7 ఆకాశ మండలాలు ఉన్నాయటండి. ఒక మనిషిని చూసాడటండి, 3వ ఆకాశాన్ని కొనుపోబోయబడ్డాడటండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమయ్యాడు కదండి, ఆరోహణమయ్యారు. హానోకును దేవుడు కొనుపోయాడండి, కొనుపోబడ్డాడండి. ఈ భూమి మీద నుండి ఇలాగ ఎన్నో ఆకాశాలు ఉన్నాయటండి. పరలోకం ఈ ఆకాశాల గుండాలు ఎక్కడో ఏ ఆకాశంలో ఉందో తెలియదు, కానీ ఒక మనుషుడిని మాత్రం 3వ ఆకాశంలోకి వెళ్ళడం చూశాడటండి పౌలు. 3వ ఆకాశానికి వెళ్ళడాన్ని చూశాడటండి. అంటే పరలోకం ఎక్కడుందని బైబిల్ గ్రంథం చెబుతుంది? ఆకాశ మండలములో. అది ఏ ఆకాశమో మనకి ఇంకా తెలీదండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. అందువలన అమ్మ 9వ అధ్యాయం 24 వచ్చిన కదా. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సమ్ముఖమందు కనబడుటకు పరలోకమందే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారండి. యేసు ప్రభువారు ఎక్కడికి వచ్చారండి? ఈ భూమి మీదకి వచ్చారండి. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు సువార్త చేసి, సేవ చేసి, అందరి కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి, ప్రాణాన్ని బలిగా అర్పణ చేసి, ఆయన ఆరోహణమైన తరువాత చేతితో కట్టబడినటువంటి పట్టణములో కాదటండి, పరలోకం అనేటువంటి పట్టణంలోకి ప్రవేశించాడటండి. ఎక్కడికి వెళ్ళాడండి ఆయన? పరలోకపు స్థలంలోకి వెళ్ళాడటండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళారో అక్కడ ఉంది పరలోకం. ఇక్కడ అక్కడ అని చెప్పడానికి వీల్లేదండి, మనకు తెలియదండి. కానీ విశ్వసిస్తే, మనం నమ్మితే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళారో అదే ప్రదేశానికి మనము వెళ్ళబోతున్నాము. అదే పరలోకానికి మనం వెళ్ళబోతున్నాము. ఎవరైనా వెళ్ళారా అంటే హానోకు వెళ్ళాడు. ఎవరైనా వెళ్ళారా అంటే ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. ఆయన ప్రవేశించిన చోటే పరలోకము. ఈ పరలోకం ఎక్కడుంది అని అంటే ఆకాశములో ఉందని ఒక చిన్న అవగాహన అంతే. మరి ఆకాశం ఎక్కడుంది? పైకి చూస్తే కనబడుద్ది. మరి అక్కడ కనబడతలేదు, ఇంకా చాలా ఉన్నాయి మనకు తెలియని ఆకాశాలు. రైట్, పరలోకం ఎక్కడుందని ఆలోచన చేశాం. పరలోకంలో ఎవరున్నారు? ఏలియన్స్ ఉన్నారని అనకండి. పరలోకంలో ఎవరున్నారంటే ఏలియన్స్ ఉన్నారని అనకండి. మరో జీవాలు ఉన్నాయి అని అనకండి. మనకు తెలియని సంగతుల గురించి మనం మాట్లాడడానికి సరిపోము. వేరే గ్రహాల్లో ఏలియన్స్ ఉన్నాయి, విచిత్రమైనటువంటి జీవులు ఉన్నాయి, మనకంటే తెలివైనవి, మనకంటే ముందంజలో ఉన్నవి. ఇటువంటి చరిత్రలు లేకపోతే స్టోరీలు మనం వింటాం కదండి. కానీ పరలోకంలో ఎవరున్నారు అని చెప్పాలి అని అంటే, ఆ పరలోకంలో ఎవరున్నారో మనకు తెలియాలంటే ఆ పరలోకంలో ఉన్న వాళ్ళే చెప్పాలండి. ఎవరు చెప్పాలండి? ఆ పరలోకంలో ఉన్న వాళ్ళే చెప్పాలండి. ఆ పరలోకంలో ఎవరున్నారని మనం బైబిల్ గ్రంథాన్ని అడిగినట్లయితే, రాజుల గ్రంథము 22వ అధ్యాయం 12 అండి. ఒక నిమిషం అండి. 22వ అధ్యాయం 19 వచ్చిన నేను చదువుతున్నాను చూడండి.
మికాయా ఇట్లా నేను ఉందండి. మొదటి రాజుల గ్రంథం 22:19 మికాయా ఇట్లా నేను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడిపార్శ్వమున ఎడమ పార్శ్వమునను నిలిచి ఉండుట నేను. పరలోకంలో ఎవరు సింహాసనం వేసుకున్నారటండి? ఎవరండి ఆయన? ఈ సింహాసనం మీద ఎవరో కూర్చోవడం చూశాడటండి ప్రవక్త. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా పరలోకంలో అండి యెహోవా దేవుడు ఎలా ఉన్నాడటండి? సింహాసనాసీనుడై. ఎలా ఉన్నాడటండి? సింహాసనాసీనుడై. ఎవరున్నారండి? యెహోవా సింహాసనాసీనుడై. ఏమండి? కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఏమండి పరలోక సైన్యం ఉందటండి. కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన సైన్యం ఉందటండి. ఎవరున్నారండి? సైన్యం ఉందటండి. మొదటిగా మనం పరలోకం ఎక్కడుందో ఆలోచన చేశాం. పరలోకం ఎక్కడుందో ఆలోచన చేశాం. ఆకాశంలో ఉంది. దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రవేశించిన చోటులో ఉంది అది. కానీ ఉండడం మాత్రం ఖాయం. ఒకవేళ ఉండకుండా క్రీస్తు ప్రభువారు ఎక్కడికి ఆరోహణమైనట్టు? పరలోకం లేకుండా యెహోవా దేవుడు ఎక్కడ నివసిస్తున్నట్టు? అలాగ ఆలోచన చేద్దామండి. రెండో పాయింట్గా మనం ఏం ఆలోచిస్తున్నామంటే, పరలోకములో ఎవరు నివసిస్తున్నారు? దెయ్యాలు నివసిస్తున్నాయా? ఏలియన్స్ నివసిస్తున్నాయా? ఎవరు నివసిస్తున్నాయి అని పరిశుద్ధ గ్రంథాన్ని అడిగితే పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయబడిందండి? యెహోవా సింహాసనాసీనుడై పరలోక సైన్యముతో ఆయన స్తుతింపబడుతున్నాడటండి. అంటే సింహాసనం మీద యెహోవా దేవుడు ఉన్నాడండి. ఇంకెవరున్నారు? యోహాను సువార్త 6వ అధ్యాయము 47 కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చారండి? ఈ భూమి మీదకి ఎక్కడి నుంచి వచ్చారండి? తిరిగి ఎక్కడికి ఆరోహణం అయ్యారండి? అంటే పరలోకములో మరొక దైవం ఎవరన్నమాట అండి? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఇక్కడ వరకు అక్కర్లేదు, కానీ ఆది కాండంలోనే మనము అనే మాట కనబడుతుంది కదండి. మనము నరులను చేయుదుము మన స్వరూపమందు మన పోలిక చొప్పున అని ఒక మాట వ్రాయబడిందండి. మన అనగానే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు గురించినటువంటి మాట. అంటే పరలోకంలో ఎవరున్నారు అని అంటే యెహోవా దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారండి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడండి. మరొక మాట చూద్దాం. ఆది కాండము 22వ అధ్యాయము 11 చూడండి. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని, అంటే ఎవరు పరలోకము నుండి పిలిచారండి? దూతలండి. యెహోవా దూత ఏమన్నాడండి? యెహోవా దూత ఎవరిని పిలిచారండి? భూమి మీద ఉన్న అబ్రహాముని పిలిచారండి. 15వ వచనం చూడండి. 15వ వచనం యెహోవా దూత. చాలండి. యెహోవా దూత 11వ వచనంలో ఏ దూత? యెహోవా దూత. 15వ వచనంలో ఏ దూత? ఎక్కడి నుంచి వాళ్ళు? పరలోకములో నుండి. పరలోకము నుండి అంటే ఈ పరలోకములో యెహోవా దేవుడు ఉన్నారు, యేసు ప్రభు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు, దేవదూతలు ఉన్నారండి. ఈ దేవదూతలే దేవుని సైన్యం అండి. ఈ పరలోకంలో ఎవరున్నారని మనం ఆలోచన చేస్తే యెహోవా దేవుడు ఉన్నాడు, యేసుప్రభు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు, దేవదూతలు ఉన్నారండి. అప్పుడు మరొక మాట చదువుదామండి. అంటే ఒకటి ఏం చదివామో మనం మొట్టమొదటిగా
పరలోకం అమ్మా కాదు, పరలోకం ఎక్కడుంది, పరలోకం ఎక్కడుంది అని ఆలోచన చేసామండి. అదేవిధంగా పరలోకంలో ఎవరున్నారు, ఎవరున్నారండి? యెహోవా దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు ఉన్నారండి. పరలోకంలో ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలి మనం, ఇవన్నీ ఎందుకు తెలియాలి అని అంటే క్లారిటీ, ఒక అవగాహన, పరలోకం గురించి ఒక అవగాహన రావాలండి. రాకుండా పరలోకం మీద మనం దృష్టి పెట్టలేమండి. పరలోకం గురించి మనం పూర్తిగా తెలుసుకోకపోతే దాన్ని ఆశపడలేమండి, దాన్ని కోరుకోలేమండి. ఇప్పుడు అంతరిక్షంలో చంద్రమండలంలోకి వెళ్ళాలి, చంద్రమండలంలోకి వెళ్ళాలి, చంద్రమండలంలోకి వెళ్ళాలి అని ఎందుకు తహతహలాడుతున్నారంటే ఒక కొత్త ప్రదేశం. ఏంటండి అది? ఒక కొత్త ప్రదేశం, ఒక వింతైన ప్రదేశం. అక్కడ గాలి ఉండదా, అక్కడ ఆకర్షణ శక్తి ఉండదా, గురుత్వాకర్షణ శక్తి ఉండదా, ఏ మనుషులు బ్రతకలేరా అని ఒక వింతైన ఆసక్తి అన్నమాట అండి, ఒక విచిత్రమైనటువంటి కోరిక. అక్కడ ఏమీ లేకపోయినా ఇప్పుడు ఏం జరుగుతుందంటే చంద్రమండలం మీద ఫ్లాట్లు వేస్తున్నారటండి. ఏం వేస్తున్నారండి? చంద్రమండలం మీద ఏం వేస్తున్నారండి? ఫ్లాట్స్ వేస్తున్నారండి. ఫ్లాట్స్ అంటే స్థలాలండి, బిట్లండి, 2 3 సెంట్లు సైట్లు వేసేస్తున్నారట అండి. అప్పుడే కొనుగోలు కూడా మొదలెట్టేశారటండి, కొనడం కూడా మొదలెట్టేశారండి. ఏముంది, ఏముందని, ఏం లాభం, ఏం జరుగుతుంది అక్కడ? అక్కడ ఎవరు ఉంటున్నారని? అక్కడ ఎవరో ఉండలేదు, అక్కడ ఏం జరగట్లేదు. అది నిర్మానుషమైన ప్రదేశము, ఒక గాలి లేదు, ఒక నీరు లేదు, బూడిద తప్ప ఏమీ లేదు. అటువంటి చంద్రమండలం మీదకు వెళ్ళడం కోసం ఆతృత పడుతూ కోట్లు ప్రతి ప్రభుత్వం లేకపోతే ప్రతి దేశం, అమెరికా మొదలుకొని ప్రతి దేశం ఏం చేస్తుందండి? ఆ చంద్రమండలం మీద అడుగు పెట్టడం కోసం ఎంతైనా సాహసాలు, ప్రయత్నాలు, డబ్బు ఖర్చు పెట్టడాలు జరుగుతున్నాయి. ఈ శాశ్వతము కానీ ఈ నిర్జీవమైపోయే, లయమైపోయే ఈ ప్రకృతుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే ఎన్నటికీ లయము కానీ శాశ్వతమైనటువంటి పరలోకపు దేశం గురించి మనం ఇంకెంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి? అది మనం కంటికి కనబడతలేదు కనుక, దాని గురించి మనకు తెలియదు కనుక, దాని విలువ మనం ఇంకా వినలేదు కనుక, దాని గురించి ఆలోచన చెయ్యట్లేదు కనుక దాన్ని పక్కన పెట్టేసామండి. ఈ పరలోకం ఎక్కడుందటండి? ఈ పరలోకం ఎక్కడుందటండి? ఆకాశంలో ఉందటండి. ఇంకెక్కడుందండి? యేసుక్రీస్తు ప్రవేశించినటువంటి ప్రదేశం, ఆ పట్టణం ఎక్కడుందండి? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికైతే ప్రవేశించారో ఆ ప్రాంతంలో ఆ పరలోకం ఉంది. ఆ పరలోకంలో ఎవరు నివసిస్తున్నారు? యెహోవా దేవుడు నివసిస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు ఉన్నారటండి. అసలు ఈ పరలోకంలో ఏం జరుగుతుంది? ఈ పరలోకంలో ఏం జరుగుతుంది? ఈ భూమి మీద ఏం జరుగుతుంది? ఈ భూమి మీద ఏం జరుగుతుందంటే ఒకరి మీద ఒకరు పంతం, అంటే ఒకరి మీద ఒకరు గెలవడానికి ఆధిపత్యపు పోరు జరుగుతుంది కదండి. ఇప్పుడు జరుగుతుంది ఏంటండి? ఆధిపత్యపు పోరు. రష్యా, ఉక్రెయిన్. ఎందుకు పోరు? ఆధిపత్యం, అధికారం కొరకండి. ఈ భూమి మీద ఏం జరుగుతుందని దేవుడు చూస్తే అసూయలు, దుర్మార్గాలు, అన్యాయాలు, కక్ష సాధింపులు, చాలా చెడు ఈ భూమి మీద జరుగుతుందని దేవుడు చూస్తున్నాడండి. ఈ భూమి మీద ఇంకేం జరుగుతుంది? దేశాల మధ్య పోరు జరుగుతుందండి. అయితే ఈ పరలోకం, కంటికి కనిపించని పరలోకం, దేవుడు నివసించే పరలోకంలో ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో మనకు చెప్పే సమాధానం యెషయా గ్రంథము 6వ అధ్యాయము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదామండి, లేదా మూడో వచనం చదవండి. లేకపోతే వారు సైన్యములకు అధిపతి యెహోవా
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండిరి. లేదా మొదటి నుంచి చదువుదాం, బాగా అర్థమవుద్ది. ఏమంటట, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరము అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభు ఆసీనుడి ఉండగా నేను చూచాను. ఇందాక మికాయా చూశాడు, ఇప్పుడు మరొక ప్రవక్త చూస్తూ ఎవరిని చూశారటండి? ఆయన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచుల దేవాలయము నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు అంటే కింద పుట్టినట్లు ఉంది చూడండి, మహాదూతలు నిండియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాలును కప్పుకొనుచు రెండిటితో ఎగురు వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగానే ఉంది. ఇలాగా యెహోవా దేవుడు అక్కడ ఏం చేయబడుతున్నాడండి? పరిశుద్ధుడు 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 అని స్తుతింపబడుచున్నాడండి. పరలోకంలో ఏం జరుగుతుందండి? నిత్యము స్తుతి జరుగుతుందండి. తెలియబడని దేవునికే ఈ భూమి మీద నిత్యము ప్రతిదినము దేవుణ్ణి ఆరాధించాలని ఒక ఆలోచన కలిగి ఉంటే పరలోకంలో ఇంకెలా ఉంటుందండి? ఆ దూతలటండి వారి కంఠస్వరముతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, వారి కంఠస్వరంతో దేవుని స్తుతిస్తుంటే ఆ మందిరపు పునాదులు కదిలిపోతున్నాయటండి. మనం ఆరాధనలో స్తుతిస్తే ఏం కదులుతాయండి? కదులుతాయి. మొత్తం మీద ఏం కదులుతాయి మీరు చెప్పండి? పెదాలే కదులుతాయండి. పరలోకంలో వారు స్తుతిస్తుంటే గాన ప్రతిగానాలు చేస్తారని మరొక వచనం ఉంటుందండి. ఆ స్వరానికి, ఆ బేకర ధ్వనికి మనం ఎప్పుడు గట్టిగా పాడగలుగుతామో చెప్పండి? ఎప్పుడు పాడగలుగుతామండి? కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు అండి. నాకు ఈ పాట వచ్చు అని ఉన్నప్పుడు గట్టిగా పాడగలుగుతామండి. ఇంకెప్పుడు గట్టిగా పాడగలుగుతాం తెలుసండి? అది మన జీవితంలో అన్వయించుకున్నప్పుడు అండి. నేను యెహోవాను స్తుతిస్తున్నాను, యెహోవాను స్తుతించుడి సర్వభూజనులారా ఆయన్ని స్తుతించుడి అని ఉందండి. అప్పుడు నేను ఎవరిని స్తుతిస్తున్నాను? యెహోవాను స్తుతిస్తున్నానని నమ్మి నేను ఇప్పుడు దేవుని స్తుతిస్తున్నానని అనే ఆలోచన కలిగి పాడగలిగితే చాలా స్పష్టంగా పాడగలుగుతామండి. పాటను నమ్మి పాడడం వేరు, ఏదో పాట కాబట్టి పాడడం వేరండి. పాటను నమ్మి పాడితే చాలా ధీటుగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుందండి. కేవలము పాడాలి కాబట్టి, రాగాలు తీయాలి కాబట్టి, పొగిడింపబడాలి కాబట్టి, అందంగా రావాలి కాబట్టి పాడగలిగితే కమ్మదనం ఉండదండి, బలం ఉండదండి, శక్తి ఉండదండి. కానీ నమ్మి పాడితే మాత్రం గాంభీరత్వం వస్తుందండి. వీళ్ళటండి పరలోకంలో ఏం జరుగుతుందని మనం ఆలోచన చేస్తే వారు దేవదూతలు, మహాదేవదూతలు అంటే ఏం చేస్తున్నారంట? ఆయన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నారటండి. ఆ స్వరానికి, ఆ కంఠస్వరానికి అక్కడ ఉన్నటువంటి పునాదులు కదిలిపోతున్నాయటండి. మరొక వచనం చూద్దాం చూడండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం అండి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను అవి పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగలు
చెప్పుచుండరి. ఇక్కడ ఏం జరుగుతుందండి? పరలోకంలో ఏం జరుగుతుందండి? రాత్రింబగలు ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడని మానక చెప్పుతున్నారటండి. దీనినే నిత్యారాధన, నిత్యము దేవుణ్ణి ఆరాధించటం. పరలోకంలో ఏం జరుగుతుందండి? పరలోకంలో ఏం జరుగుతుందండి? ఆయన్ని స్తుతిస్తున్నారు, మహిమపరుస్తున్నారు, ఘనపరుస్తున్నారు, ఆయన్ని కొనియాడుతున్నారు, ఆయన్ని ఆరాధిస్తున్నారండి. ఇక అంతకు మించి ఇంకో పనేమి ఉండదండి వాళ్ళకు, మనకు కూడా ఇక అంతకు మించి పనేమీ ఉండదండి. మరి ఈ భూమి మీద మనం ఎంతసేపు ఆయన్ని ఆరాధించగలుగుతున్నాం? పరలోకంలో దేవుని దేవదూతలు మానక రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నారటండి. మరి మనం ఎంతసేపు ఆరాధించగలుగుతున్నాం? మనం ఎంతసేపు ఆరాధించగలుగుతున్నాం? ఒక 5 నిమిషాలు ప్రార్థన ఎక్కువైతే మనకు విసుగొచ్చేస్తుంది కదండి. ఓ 10 నిమిషాలు వాక్యం ఎక్కువైతే మనకి చిరాకు వచ్చేస్తుంది కదండి. దేవుని దేవదూతలు నిత్యము ఆయన్ని స్తుతిస్తున్నారటండి, నిత్యము ఆయన్ని స్తుతిస్తున్నారటండి. లోక రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము, ఈ వచనాన్ని చూసి మనం ముగించుకుందాము. లోక సువార్త 2వ అధ్యాయము 14-15 వచనాలండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళి తరువాత చాలండి. ఈ దూతలటండి పరలోకం నుంచి వచ్చారటండి. ఈ దూతలు ఈ పరలోకంలో వీరికి ఏం అలవాటు అంటే దేవునికి స్తుతించడం అలవాటు, దేవుణ్ణి మహింపరచడం అలవాటు. ఈ భూమి మీదకి వచ్చారు, గొర్రెల కాపరులతో మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారండి? గొర్రెల కాపరులతో మాట్లాడుతున్నప్పుడు గొర్రెల కాపరులకు శుభవార్త చెప్పిన తర్వాత ఆ దూతలు పలికిన మాటలు ఏంటో తెలుసండి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన జనులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. వీరి నోటితో అండి దేవుణ్ణి మహిమపరచడం తప్ప మరో మాట లేదండి. పరలోకంలో ఏం జరుగుతుందంటే దేవుని స్తుతించడం, దేవుని మహిమపరచడం జరుగుతుంది. దీనిని బట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే ఈ భూమి మీద మనము దేవుణ్ణి ఆరాధించడము, దేవుణ్ణి మహిమపరచడము మనము అలవాటు చేసుకోవాలి. ఎక్కువసేపు దేవుళ్ళో గడపడం అలవాటు చేసుకోవాలి. 1 గంట సేపు ఆరాధనలో కూర్చుంటే ఇక మరలా దేవుణ్ణి ఆరాధించక్కర్లేదు, ఈ రోజుకి అది సరిపోయింది అని అనుకోకూడదు. ఎప్పుడు ప్రార్థన జరిగితే, ఎక్కడ ప్రార్థన జరిగితే, ఎక్కడ దేవుణ్ణి స్తుతిస్తే అక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి మనం ముందుండాలి. మన కంఠస్వరాలతో దేవుణ్ణి మహిమపరచడానికి ఆసక్తి చూపించాలి. ఆ పాత్ర దేవదూతలు వహిస్తున్నారు, దేవదూతలు పాడుతున్నారు, దేవదూతలు మహింపరుస్తున్నారు. ఆ పరలోకంలో జరిగేది అదే. ఇక అది తప్ప మరొకటి లేదు, అది తప్ప మరొకటి లేదు. వచ్చేవారు నాడు మరొక క్వశ్చన్ మార్కుతో ఈ పరలోకం గురించి ఆలోచన చేద్దాం. వచ్చే వారంతో ఈ పాఠాన్ని ముగించుకోవడానికి ప్రయత్నము చేద్దాం.